హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నిమ్ము రాథోడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ రక్షాబంధన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ సిటీస్ నుంచి విలేజెస్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే జర్నీ చేశారు. అందరూ సేఫ్గా వెళ్ళారని అయితే అనుకుంటున్నాను. అండ్ హ్యాపీగా పండుగ చేసుకోండి. అండ్ రక్షాబంధన్ రాఖీ ఎంత ఫేమస్, ఆ రాఖీతో పాటు బ్రదర్స్కి రాఖీ స్వీట్ తినిపించడం కూడా అంతే ఫేమస్ రాఖీ రోజు. సో నేను ఈరోజు ఈ పన్నీర్తో ఒక స్వీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమేమి కావాలో చూపించేస్తాను, చూసేయండి. షుగరు, కుంకుమ పువ్వు, ఘీ అండ్ జీడిపప్పులు, పంకిన్ సీడ్స్ అండ్ ఇంకేమేమి వేస్తాను అన్నది నేను వీడియో చేస్తూ మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ పన్నీర్ 200 గ్రామ్స్ ప్యాకెట్ పన్నీర్ 2 తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, 400 గ్రామ్స్ పన్నీర్తో నేను స్వీట్ చేయబోతున్నాను. దీనికి మిల్క్ 1/2 లీటర్ చాలు. నేనేదో 1 లీటర్ చూపించానని 1 లీటర్ వేస్తున్నానని అస్సలు అనుకోవద్దు. 400 గ్రామ్స్ పన్నీర్కి నేను 1/2 లీటర్ మిల్క్ అయితే వాడుతున్నాను. అండ్ దీనికి స్వీట్ వచ్చేసి షుగర్ వేస్తున్నాం కాబట్టి 250 గ్రామ్స్ షుగర్ అయితే వేస్తున్నాను. అండ్ మీరు ఎక్కువ కావాలంటే, మీకు ఎక్కువ స్వీట్ కావాలని అనుకుంటే ఎక్కువ షుగర్ వేసుకోండి. నేను చేసే క్వాంటిటీని బట్టి నేను తీసుకుంటున్నాను. 400 గ్రామ్స్ పన్నీర్కి 1/2 లీటర్ పాలు, 250 గ్రామ్స్ షుగరు. అండ్ ఇంకేం వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అది ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, పన్నీర్ నేను మ్యాష్ చేసేసుకున్నాను. మొత్తం పొడి పొడిగా గడ్డలు లేకుండా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. 1/2 లీటర్ మిల్క్ సపరేట్గా ఇలా బాయిల్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. మిల్క్ తిప్పిన తర్వాత చాలా తక్కువ అయిపోతాయి మిల్క్. అండ్ మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత, కొంచెం చిక్కపడ్డ తర్వాత షుగర్ వేసుకోండి. 250 గ్రామ్స్ షుగర్ అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది చాలా గట్టి పడుతుంది. షుగర్ వేసిన తర్వాత మనకు బెల్లం పాకం ఎలా వస్తుందో అలా వస్తుంది. అంత థిక్గా రాకపోయినా కొంచెం థిక్నెస్ అనేది మనకు తెలిసిపోతుంది కలుపుతా ఉంటే. కాకపోతే ఈ స్వీట్కి ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మినిమం ఈ మిల్క్ బాయిల్ అయ్యి చిక్కబడడానికి ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో చేసుకుంటూ తిప్పుతూ ఉండండి. తిప్పడమే పని. తిప్పాలి, చేతులు అరిగిపోయేంత వరకు తిప్పాలి. మరి పర్ఫెక్ట్గా స్వీట్ రావాలంటే కష్టపడాలి కదా. సో ఏదైనా ఇష్టంగా తినాలంటే కష్టపడక తప్పదు. ఇలా హై ఫ్లేమ్లో చేస్తూ బాయిల్ చేస్తూ ఉండండి. బాగా బాయిల్ అయ్యి తర్వాత చిక్కబడుతుంది. అప్పుడే పన్నీర్ వేసిన తర్వాత పన్నీర్ గట్టి పడుతుంది. లేదు మీరు ఓపిక లేకుండా ముందే వేశారనుకోండి, స్వీట్ సరిగా రాదు. ఇక్కడ ఫుల్గా బాయిల్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు నేను పన్నీర్ వేస్తున్నాను. ఈ పన్నీర్ వేసిన ఎమ్మటే గ్యాప్ లేకుండా తిప్పుతూనే ఉండాలి. ఇది కూడా తిప్పుతూనే ఉండాలి. చాలా టైం, ఒక 10 మినిట్స్ వరకు తిప్పుతూనే ఉండాలి. గట్టిపడాలి పన్నీర్, కుక్ అయి గట్టిపడాలి. మెల్ట్ అయిపోతుంది మొత్తం పన్నీర్ లోపలికి. ఇప్పుడు దీంట్లో మనం మెల్ట్ అవ్వడం కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నా. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నా. కార్న్ఫ్లోర్ లేదు ఇంట్లో అనుకుంటే పాలపొడి ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ మనకు బయట దొరుకుతుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అది. మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి, లేదు కార్న్ఫ్లోర్ ఉంది అంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు గట్టి పడుతుంది చూడండి. ఇందులో మనం తీసుకునే కొలతల్ని బట్టి స్వీట్ అనేది వస్తుంది. జాగ్రత్తగా మిల్క్ ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. అండ్ షుగర్ కూడా 250 గ్రామ్స్, ఇంకో 100 గ్రామ్స్ ఎక్కువ తీసుకుంటే పర్వాలేదు. అంతకంటే ఎక్కువ వేసుకున్నారనుకోండి
ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది అండ్ ఏమంటారు లూజ్ అయిపోతుంది పన్నీర్. స్వీట్నెస్ వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ అయిందనుకోండి స్వీట్ సరిగా రాదు. ఏమేసాను, ఘీ వేసాను. కొంచెం దగ్గర పడ్డాక ఒక 4-5 స్పూన్లు ఘీ వేసుకోండి. ఇప్పుడు అది చల్లారుతుంది. అది చల్లారే లోపు మనం జీడిపప్పులు నెయ్యిలో ఫ్రై చేసుకుందాం పైన గార్నిష్ చేయడానికి. అసలు ఈ స్వీట్ చేయడం చాలా సింపుల్, కాకపోతే కొంచెం టైం టేకింగ్. అంటే పాలు మరిగించడము, ఈ పన్నీర్ దగ్గర పడడం అక్కడ కొంచెం టైం పడుతుంది. సో మంచిగా మన చేతులతోనే మన అన్నయ్యకి స్వీట్ చేసి పెట్టాలి, లేదా ఏదైనా వెకేషన్ ఉంది స్వీట్ చెయ్యాలి అనుకుంటే ఆన్ ది స్పాట్లో చేసుకోవచ్చు. ఈ పన్నీర్ తోటి సేమ్ కలాకండ్ తిన్న ఫీల్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్వీట్ ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ ఒక బటర్ పేపర్ పెట్టుకున్నాను. బటర్ పేపర్ లేకపోతే ఫాయిల్ ఉన్నా సరిపోతుంది. మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి స్టిక్కీగా అవ్వకుండా ఉండడం కోసం. చల్లారిన పన్నీర్ చూసారు కదా ఎలా గట్టి పడిందో, అలా గట్టిగా రావాలి, అప్పుడే స్వీట్ సరిగా వస్తుంది. దీనికి ఓవెన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఇప్పుడు ఒక షేప్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫ్యాన్ కింద ఒక 20 minutes వదిలేయండి, అదే గట్టి పడిపోతుంది. ఓవెన్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ పన్నీర్ మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి మనకు ఓవెన్ కూడా అవసరం లేదు. ఇలా ఈవెన్గా చేసుకోండి. కేక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. కుకింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్, కానీ టైం దొరకట్లా. చేసి పెట్టమంటే ఇంట్లోనే ఉండి 24 hours ఎవరికైనా కుకింగ్ చేసి పెట్టమంటే ఏం చక్కగా చేసి పెట్టాలనిపిస్తుంది నాకు, కానీ టైం చూస్తున్నారు కదా ఇలా ఈవెన్గా చేసుకోవాలి. ఇది గట్టి పడిపోతుంది. ఇప్పుడే కట్ చేయొద్దు, నేను జస్ట్ చూస్తున్నాను ఎంత గట్టి పడిందని. తర్వాత కట్ చేయండి, ఆరిన తర్వాత నేను చూపిస్తాను ఎప్పుడు కట్ చేస్తున్నాను ఏంటి అని. ఇప్పుడు దీంట్లోకి పంకిన్ సీడ్స్, ఉంటే వేసుకోండి, నేను డెకరేషన్ కోసం వేస్తున్నాను. జీడిపప్పులు అయితే కంపల్సరీ, కుంకుమ పువ్వు కంపల్సరీ. నాకు ఇలా ఫుడ్ డెకరేట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. బాగుంది కదా, బేకరీలో చేసినట్టుందా. ఆ తర్వాత కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు చాలా హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇట్లా స్వీట్లలో మిల్క్లో వేస్తూ తాగుతూ ఉండండి. ఓకే, నా స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1/2 hour ఆరిన తర్వాత ఇలా గట్టి పడుతుంది, చూసారు కదా. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి. చూసారు కదా, యమ్మీ ఇన్స్టెంట్ కలాకండ్ స్వీట్ రెడీ. సేమ్ హోటల్లో స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకొని తిన్న ఫీల్ అయితే ఉంటుంది, అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్.
రాఖీ స్పెషల్ స్వీట్ రెడీ. బాయ్ బాయ్, సీ